ఒక పాయింట్ తీసుకుంటున్నారు ఈ ఉన్మాదులు, ఏదో విధంగా గలిబిలి సృష్టించడానికి. చాలామంది రాశారు పుస్తకాలు. క్రీస్తు కాశ్మీర్ వచ్చాడు, క్రీస్తు ఎవరి దగ్గర ఏదో నేర్చుకున్నాడు, క్రీస్తు ఈ విద్యలు ఎక్కడే నేర్చుకున్నాడు. ఇటు ఈ విద్యలు ఎక్కడే నేర్చుకుంటే 2000 ఏళ్ల క్రిందట క్రీస్తు చరిత్ర కనబడుతుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచినట్టుగా చరిత్ర చెప్తోంది బైబిల్ చరిత్ర. అలా 5 రొట్టెలు 2 చిన్న చేపలు కాశ్మీర్లో పంచినట్టు ఏమైనా చరిత్ర ఉందట ఎవడైనా? లేదు. మరి ఎవరి దగ్గర నేర్చుకున్నట్టు అయినా? యేసు ప్రభు నీళ్ల మీద నడిచినట్టుగా, అది సముద్రం మీద నడిచినట్టుగా బైబిల్ చరిత్ర చెప్తోంది. కాశ్మీర్లో ఎవడైనా నడిచినట్టుగా చరిత్ర ఉందా? లేదు. నేను హిస్టరీ స్టూడెంట్నే. నేను చదువుకున్న చరిత్రలో నాకు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఎక్కడా కూడా నాకేం ఆ చరిత్రలో కనబడలేదు నాకు. పోనీ ఏ పుస్తకాలైనా చదువుదామంటే ఇతర సాహిత్య గ్రంథాల్లో కానీ, ఇతర పుస్తకాల్లో కానీ, ఇతర మత పుస్తకాల్లో కానీ నాకు ఎక్కడా ఆ చరిత్ర కనబడలేదు. మరి ఎవరి దగ్గర యేసు ప్రభు ఈ విద్య నేర్చుకున్నట్టు అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేలాది మందికి పంచిపెట్టారు యేసుక్రీస్తు ఆకాశం తట్టెత్తి. దట్ ఈస్ నాట్ మ్యాజిక్, దట్ ఈస్ మిరాకిల్. దట్ ఈస్ నాట్ మ్యాజిక్, దట్ ఈస్ కాల్డ్ మిరాకిల్. యేసు ప్రభు అద్భుతం చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆకాశం తట్టెత్తి శిష్యులకి ఇచ్చి పంచిపెట్టంటారు నాయన అంటే పంచిపెడుతున్నారు, తింటున్నారు, పంచిపెడుతున్నారు, తింటున్నారు. ఎంత తిన్నా తరగకుండా ఇంకా ఎన్ని మిగిలేట? 12 గంపలు మిగిలేట. అలా ఉంది పరిస్థితి ఆ రోజు. అది యేసు ప్రభు చేసినటువంటి మహా గొప్పదైన అద్భుతం.